హైదరాబాద్లో ఒక వివాహిత ఫ్లైఓవర్ పై నుంచి దూకి బలవన్మరణానికి పాల్పడింది. ఈ ఘటన దబీర్పురలో ఫ్లైఓవర్ దగ్గర చోటు చేసుకుంది. దబీర్పూర్ ఫ్లైఓవర్ పై నుంచి ఒక వివాహిత దూకి ఆత్మహత్య చేసుకున్న ఘటన, ప్రాణత్యాగం చేసుకున్న ఘటన కలకలం రేపింది. ఘటనా స్థలాన్ని పోలీసులు పరిశీలించారు, కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఆమె ఫ్లైఓవర్ పై నుంచి దూకి బలవన్మరణానికి పాల్పడడానికి కారణం కుటుంబ సమస్యలా లేక ఆర్థిక కారణాలా, ఇంకేమైనా కోణాలు ఉన్నాయనే విషయంలో పోలీసులు ఆరా తీస్తున్నారు. పూర్తి సమాచారం మా ప్రతినిధి పెట్రీషా అందిస్తారు. పెట్రీషా, ఎవరు ఈ వివాహిత, ఎందుకు ఫ్లైఓవర్ పై నుంచి దూకి బలవన్మరణానికి పాల్పడింది? పోలీసుల దగ్గర ఉన్న సమాచారం ఏంటి? హైదరాబాద్ పాత బస్తీలో వివాహిత ఆత్మహత్య చేసుకుంది. ఒకవైపు దబీర్పూర్ నుంచి బలవన్మరణానికి పాల్పడింది. వెంటనే పోలీసులు చేరుకున్నారు. దబీర్పూర్ ఫ్లైఓవర్ నుంచి తను దూకి మరీ చనిపోయింది. ఆ సమయంలో స్థానికులు కూడా కాపాడడానికి ప్రయత్నించినప్పటికీ కూడా తను దూకిపోవడం, ఆ తర్వాత పోలీసులు వెంటనే రావడం, కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేయడం. పాత బస్సులో కూడా ఇది కొంచెం షాకింగ్ న్యూస్ అని చెప్పొచ్చు. అసలు వివాహిత ఎందుకు చనిపోవాల్సి వచ్చింది, ప్రధాన కారణాలు ఏంటి, ఫైనాన్షియల్ ప్రాబ్లమ్సా లేదంటే ప్రధానంగా భార్య భర్తల గొడవల అనే విధంగా పోలీసులు కేసు నమోదు చేసిన దర్యాప్తు చేస్తున్నారు. మరోవైపు చూసుకుంటే భర్త మరి అత్తమామల పైన పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారంటూ కూడా సమాచారం వస్తుంది. తన పేరు తనకి తను చాలా మంచి అబ్బాయి అంటూ కూడా చుట్టుపక్కల ఉన్న వాళ్ళు చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మొత్తం మీద అయితే భర్త మరియు అత్తమామల మీద అయితే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఏదైనా ఇబ్బంది పెట్టారా, లేకపోతే డబ్బులు అడిగారా, ఆర్థిక ఇబ్బందులైనా ప్రధాన కారణం, అత్తమామలు ఏదైనా గుర్తించారా, భర్తకి మరియు భార్యకి గొడవ ఉందా అనే విధంగా కూడా పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.